వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, ఇది రోజు వచ్చేసి గణపతి లాస్ట్ రోజు విసర్జన. ఈ రోజు ఇవాళ మా గణపతి కూడా విసర్జన అవుతుందా ఈ రోజు. ఈ రోజు కవర్ చేస్తా. అట్నే ఇవాళ నవసార్లు మా ఊర్లో ఎన్ని గణపతులు ఉన్నాయి అన్ని గణపతులు నీ విసర్జన ఇవ్వాలనే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. విసర్జనలు వచ్చి పెద్ద పెద్ద గణపతులు ఉంటాయి. ఈ వీడియోలో కంటిన్యూ చేస్తా. మొత్తం వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి వీడియో. ఈ రోజు మన ఉదయ్ వచ్చేసి మన దగ్గర లేడు, మా తెలంగాణ వెళ్ళిండు. తెలంగాణలో గణపతి అక్కడ వీడియోస్ అక్కడ కవర్ చేసుకుంటాం, అక్కడికి వెళ్ళిండు. నేనైతే ఇక్కడ కవర్ చేస్తున్నా. వీడియో మాత్రం కంటిన్యూ చేయండి. చూసిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మాత్రం ఎంజాయ్ చేయండి. కంటిన్యూ చేస్తాం. గణపతి నీళ్ళు వేయాలంటే ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ పక్కన మనం లోపలి వెళ్ళనిస్తారు. అదే ఫీట్ బట్టి పైసలు ఉంటాయి. ఇక్కడ ఒక ఫీట్కి వచ్చేసి ఇంత పైసలు అని ఇక్కడ పైసలు మనీ కట్టి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. 2 వినాయకులు అయితే వచ్చినాయి ఆడికి, పెద్ద వినాయకులు ఆడించి మళ్ళీ ఇటు వెళ్ళాలి. ఇక క్రేన్లు ఉన్నాయి చూడండి. ఇంకా నైట్ చాలా భీడు ఉంటుంది. నైట్ మాత్రం ఇక్కడ కాలు పెట్టలేము మనం. మన గణపతి అయితే వెళ్తున్నాడు.
ఇక్కడ ఇది ఉంది చూసినా, ఇక్కడ మొత్తం గణపతి మీద ఉన్న పూలు మొత్తం అన్ని కలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. కలెక్ట్ చేసుకొని ఇవన్నీ అగ్రికల్చర్ అలా రీసైకిల్ చేస్తారు, అక్కడ పండిస్తారు మళ్ళీ ఇవన్నీ వేసి అందులో. సో మన గణపతి అయితే అక్కడికి వెళ్ళింది. పోలీసులు కూడా బాగున్నారు ఇక్కడ వెళ్ళింది అడిగి. క్రేన్ చూడండి గ్యాస్ ఎంత పెద్దగా ఉన్నదంటే చాలా పెద్దగా ఉన్నది క్రేను చూడండి, చాలా పెద్దగా ఉన్నది క్రేను చూడండి. ఆ క్రేన్ లో చూడండి అక్కడ జెండాలు పెట్టారు పైన. అంటే మా క్రేన్ నడిపేది మా అన్ననే చూడండి. హాయ్ బోలో ఎక్ బార్ గైస్. అసలు మనకి స్పెషల్ నిమజ్జనం ఎందుకంటే మా దాంట్లో ఒక స్పాన్సర్ గవర్నమెంట్ జాబర్ మనీష్ భాయ్ అని గవర్నమెంట్ జాబర్ ఆయన మున్సిపల్ స్పెషల్ నిమజ్జనం ఉంది. అసలు ఎవ్వరు రానియారు వీడికి. అంటే ఒక గణపతి వచ్చిందంటే దాంతో పాటు 4-5 పర్మిషన్ ఉంటుంది లోపల రావడానికి. మనమంతా చిన్న గణపతి చూడండి. మనం అయితే మినిమం 10 మంది దాకా వచ్చినాం లోపలికి. ఇది ఉందో చూసినావా, కానీ చిన్న గణపతిలోకి ఇది చిన్న చూడండి. చిన్న గణపతిలోకి పోతాం ఇది యూజ్ చేస్తారు. పెద్ద గణపతిలోకి పోతాం మనం అది వాటర్ మొత్తం అనేది సముద్రం పూనా నది. ఈ నది పేరు పూనా నది. మనకు కూడా ఇంట్లో నీళ్ళు వస్తాయి చూసినావా, ఇది నింతనే మన ఇంట్లో కూడా నీళ్ళు వస్తాయి ఇటు నుంచి. నైట్ చూసినాం, నైట్ బాగా చాలా పెద్ద గణపతి వస్తే మామూలు బీడు ఉండదు ఇక్కడ. కాలు పెట్టడం కడకుండా ఎవరిని అందరూ లోపల కూడా రానియారు. చూడండి గణపతులు అయితే తీసుకెళ్తారు, చిన్న గణపతులు అయితే ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్తారు. ఇంకా నేను నైట్ ట్రై చేస్తా, వచ్చి అయితే కన్ఫర్మ్ నేను తీసుకుంటా. అందులో పెద్ద వినాయకులు నిమజ్జనం చేసేప్పుడు అవి ఏంటిదంటే ఇప్పుడు మన చిన్న వినాయకులు ఏంటిదంటే తొందరగా తీసుకొచ్చి తొందరగా నిమజ్జనం చేస్తారు. పెద్ద వినాయకులు ఏంటంటే లేట్ అవుతాయి, వాళ్ళ పూజలు అవన్నీ చేసుకొని చిన్నగా తీసుకొస్తారు. నైట్ మినిమం 1-2 అయితే అవుతుంది మొత్తం అన్ని అయిపోయేంత వరకు, క్లియర్ చేసేంత వరకు. వాళ్ళే మననైతే గింత టచ్ చేయరు, అంటే మనల్ని ముట్టినారు. వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళ టీం మాత్రం తీసుకెళ్తారు లోపలికి. వాళ్ళ టీం తీసుకెళ్లి అందులో నిమజ్జనం చేసి వస్తారు. మనం ఒకళ్ళిద్దరు అట్లా మన భక్తి కోసం పట్టుకోవాలి. మోరియా మా గణపతి వెళ్తుంది. నిమజ్జనం అయితే అవుతుంది గాయస్ చూడండి. యూట్యూబ్ में अपलोड कराओ ఇట్లా ఇందులో తీసుకెళ్తారు. అందులో నుంచి లోపలికి తీసుకెళ్తారు చిన్నగా. ఆడ ఒకటి పడవ అనేది కట్టిరు వాళ్ళు, పడవ నుంచి చిన్నగా లోపలికి తీసుకెళ్తారు. గణపతి వెళ్తుంది చూడండి, పెద్ద గణపతి. మన పర్మిషన్ అసలు ఇస్తారు లోపలికి పోవడానికి. అయితే ఎంత గణపతి అయినా కూడా లోపల పోనీతులు అసలు వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకుపోతారు. ఈడు వరకు ఈడు వరకు పోయింది మనం ఎక్కువ. ఇంకా మీకోసం మొత్తం అంత చాలా పర్మిషన్ అడిగినా కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అసలు ఒప్పుకోవట్లేదు లోపల తీసుకోవడానికి. చూడొచ్చు పెద్ద గణపతి ఇప్పుడు ఏదో చిన్నగా బయలుదేరుతున్నాయి, బయటకు వెళ్తున్నాయి. ఒక్కొక్కటి అన్ని తీసుకున్నారు బయటకి. ఇంకా ఎన్నుకున్నాయి, ఇంకా గణపతులు ఉన్నాయి, ఇంకా పెద్ద గణపతులు ఉన్నాయి. అవి కూడా చూపిస్తాం మీకు. ఇంకా అక్కడి నుంచి ఇంకా గణపతులు వస్తున్నాయి, పెద్ద గణపతులు ఆయన వచ్చాడు. ముంగటి నుంచి వస్తున్నాయి చూడండి గణపతులు. వాటి దగ్గర పోయిన తర్వాత మీకు చూస్తా, అక్కడ సౌండ్ వస్తుంది చాలా బిజీగా, అంటే డీజే సౌండ్ వస్తుంది, వినబడతలేదు, సౌండ్ క్లారిటీ రాదు మీకు. చూడొచ్చు కనబడుతున్నా మీకు, కనబడుతున్నాను కూడా. నాకైతే కన్నా రావచ్చు, బయట నుంచి చూస్తే చాలా పెద్దగా ఉన్నది గణపతి. ఇది మీకు చూపించేది మాత్రం కొంచెం శాంపిల్ అయ్యేది. ఇంకా నైట్ చూసినా ఇంకో నైట్ వస్తే ఇంకా మొత్తం మన కాలు పెట్టే అంత స్థలం కూడా ఉండదు. ఇది మొత్తం చాలా బీడు ఉంటుంది. గణపతులు కూడా పెద్ద గణపతులు వస్తే మంచి డెకరేషన్తో మస్తు వస్తారు. చూడండి ఇక్కడ నిమజ్జనాలకి ఈ రూట్ నుంచి వెళ్ళేది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫ్రీగా జ్యూస్ అనేది పెడతారు, ఫ్రీగానే జ్యూస్ ఇస్తారు ఫ్రీగా చాలా మంది. చూడండి ఎంత మంది కావచ్చు ఇక ఫ్రీగా.
మనం ఇక్కడ చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. గణపతులు చూడండి, ఇంకా ఇదే కాదు రోడ్డు మీద కూడా చాలా ఉన్నాయి గణపతులు చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీ 12 o'clock అవుతుంది. ఇంతవరకు అయితే ఇంకా నిమజ్జనమే కాలేదు ఎవరి. చాలా గణపతులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా రోడ్ మీద చూస్తే చాలా లైన్ ఉన్నది. నాకు తెలిసి రేపు మార్నింగ్ 7, 8 వరకు అయితే ఇట్నే నిమజ్జనాలు నడుతూనే ఉంటాయి. ఇందులో చాలా ఉన్నాయి గణపతులు. మీకోసం అక్కడ లోపలికి అయితే రానివ్వట్లేదు. ఏదో విధంగా వేరే వాళ్ళ గణపతి మీద కూర్చొని లోపలికి వచ్చినాం. చూడొచ్చు మొత్తం గణపతులు లైనింగ్ ఉన్నాయి గణపతులు. ఇంకా ఇక్కడ కూడా ఉంది గణపతి చూడండి. ఇందులోకి వస్తాయి. ఇందులో నుంచి పెద్ద క్రేన్ ఇది. ఇందులో ఒక్కొక్క గణపతి తీస్తారు. చూడండి గణపతి స్టార్ట్ అయింది. క్రేన్లో అయితే ఎక్కించారు గణపతి. రోజు తీసుకువస్తుంది ఆ క్రేను. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అది తీసుకొని బయటకు వెళ్దామని చూస్తున్నా. నిమజ్జనం అయితే అయిపోయింది. ఎంతగానో ఉన్నాయి చూడండి. అందులో చాలా ఉన్నాయి గణపతులు. అందులో మనుషులు కూడా ఉన్నారు. సెట్ చేస్తారు లోపల వెళ్ళడానికి. ఎంత చేసిన నిమజ్జనం పోయింది. అక్కడ ఆడి కూడా మనుషులు లేరు, అక్కడ కూడా సెట్ చేస్తారు. గణపతి అయితే వస్తుంది, తీసిరు అది తీసుకొస్తారు. మనకు తెలియదు, వాళ్ళకి ఎవరు తెలియకుండా ఇక్కడికి వచ్చినాం మనం. వాళ్ళు చూసినాక కోపించి వెళ్ళకూడతారు. వస్తుంది గణపతి. అసలు లోపల రావడానికి పర్మిషన్ చేయట్లేదు వీళ్ళు. గణపతి బప్ప మోరియా. హైట్ మాత్రం చాలా హైట్ ఉన్నాం గాయ. హైట్ లేదు. చూడండి కనబడుతున్నాం కూడా. ఇంకా ఇది దీంతో లాస్ట్ ఎండ్ చేస్తాం అనుకున్నా వీడియో. ఒకటి టైం ఇప్పటికే వచ్చేసి 12 o'clock అట్లా వేస్తుంది. 12:30, 1 వరకు 1 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 అవుతుంది. చూడండి నిమజ్జనం చేస్తారు. అది ఈ నీళ్ళన్నీ సముద్రం పోతాయి కదా, పోసుకొని వస్తున్నాయి నీళ్ళు సముద్రం పోతాయి. తర్వాత వీళ్ళు అందరూ సెట్ చేస్తారు. ఇది ఇలా గణపతులు ఉన్నాయి చూసినావా, అవన్నీ సెట్ చేస్తారు చూడండి. మొత్తం ఎట్టైనా ఇవి మొత్తం మట్టి గణపతులే. మట్టి గణపతులు మాత్రం మొత్తం కరిగిపోతాయి. అందులోనే పోతాయి డైరెక్ట్. చూడు ఎట్లా పోతుంది, కొట్టుకపోతుంది డైరెక్ట్. ఇందులో లోపల మనుషులు ఉన్నాడు సెట్ చేస్తాను. ఇవన్నీ నీళ్ళు మొత్తం సముద్రంకి వేది. ఓకే, ఇందులో ఎన్ని రెండు గంటలు పెట్టింది. ఇందులో 2 గంటలు పెట్టారు. ఇది వచ్చేసి వేరే క్రేన్. చూడొచ్చు ఇందులో అయినా 2 మూర్తులు పెట్టారు కదా లోపల. పెద్ద గణపతి ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. 10% ఉంది.
అన్ని మట్టి విగ్రహాలు కాబట్టి మొత్తం కరిగిపోతాయి అన్ని. అయితే पकड़ो कुर्सी पकड़ो बगे आगे बढ़ा चलो आवता तो नंदी बनाओ जो मदन उसके देवी तुम्हारा చూడొచ్చు అన్ని గణపతులే కాదు మొత్తం ఉన్నాయి. వస్తుంది. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తాం అనుకున్నా. విశేషాలు అయితే అన్ని కవర్ చేసిన, ఇప్పుడు వరకు చాలా కవర్ చేసిన. వచ్చిన మన సొసైటీలో గణపతి అయితే విశేషం చేసిన. ఈవినింగ్ 4 నుంచి ఈ గణపతిని స్టార్ట్ చేసిన. చాలా వరకు 4 నుంచి స్టార్ట్ అయినాయి. పెద్ద పెద్ద గణపతులు వచ్చేది అయితే 4 నుంచి స్టార్ట్ అయినాయి. ఆ గణపతి విశేషం స్టార్ట్ చేసిన. ఇంకా ఉన్నాయి గణపతులు రావాల్సిన గణపతులు ఇంకా ఉన్నాయి. ఇప్పటికే 2 అవుతుంది టైం. 2 అవుతుంది. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. నేను ఇక్కడికే ఎండ్ చేస్తామని అనుకుంటున్నా వీడియో. ఈ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఇలానే ఉండాలి. మాకు ఇదే సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. నేను ఎంతగానో సపోర్ట్ ఇస్తే అంత ఇంకా మా బూస్ట్ పెరుగుతుంది. ఇంకా వీడియోలు చేయాలి, మీకు ఇంకా కొత్త చూపించాలని ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినది అయితే ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.